దేవుని బిడ్డలారా, ఈ దినము యెషయా 60:20 వచనాన్ని ధ్యానిద్దాం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. దేవునికి మహిమ. నిజముగా మన వెలుగు ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. మన వెలుగు ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. దేవుని బిడ్డలారా, ఏమాత్రము కూడా చీకటి నిన్ను కమ్ముకొనదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడంటే చీకటి నిన్ను ఏమాత్రము కూడా కమ్ముకొనదని అర్థము. అంతేకాకుండా యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నిత్యమైన వెలుగుగా ఉండును. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సెలవిచ్చిన, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉండునని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. మనము ఆయనను వెంబడించినప్పుడు మన జీవితంలో, మన మార్గములో, మన పనుల్లో, మన పరిస్థితుల్లో దేవుడే మనకు తోడై ఉండి ఆయన వెలుగునిచ్చును, ఆయన జ్ఞానం ఇచ్చును. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని నడిపించును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆయన మనకు వెలుగుగా ఉండును కాబట్టి మన దుఃఖ దినములు సమాప్తములగును. ఏమాత్రం కూడా దుఃఖము ఉండదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడే మనకు వెలుగై ఉన్నాడు. ఈ భూమి మీద దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. ఈ భూమి పైన మన జీవితాన్ని ముగించిన తర్వాత ఆయన నిత్యమైన వెలుగుగా మనకున్నాడు. పరలోకంలో ఆయన నిత్యమైన వెలుగుగా మనకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమిపైన ఆయన వెలుగై ఉన్నాడు. ఈ భూమిని విడిచిన తర్వాత కూడా మనకు ఆయన వెలుగై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన ఇప్పటి నుండి మనకు నిత్యమైన వెలుగై ఉన్నాడని అర్థం. ఆ వెలుగులో మనం నడుద్దాము, ఆ వెలుగులో మన పనులను జ్ఞానము కలిగి చేసుకుందాము. దేవుడు మన దుఃఖ దినములను సమాప్తం చేయునుగాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.